రైతుకు భూదార్ నెంబర్ మంత్రి పొంగులేటి. సార్ వన్స్ మోర్ ప్లీజ్. దొరల కోసమే ధరణి, అందుకే దాన్ని బంగాళాఖాతంలో విసిరేసాం. ఇదే ధరణిని అడ్డు పెట్టుకొని మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగే మీరు అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఓకే, ఇదే దొరల ధరణి అని చెప్పుకునే మీరు ఇదే ధరణిలో నీ బిడ్డ పేరు మీద యువర్ డాటర్, ఓకే సార్, సారీ టు సే దిస్ అగైన్ అండ్ అగైన్, మీ బిడ్డ పేరు మీద ఎట్లా వెలిమెల భూములు, ఎట్లా గిరిజన రైతుల భూముల తారుమారైనవి అంటే గిరిజన రైతుల పేరు మీద ఉండాల్సినటువంటి భూములు అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఎట్లా పోయింది, ధరణిలో నీ బిడ్డ పేరు ఎట్లా వచ్చింది గిరి చెప్పవయ్యా. అంటే నువ్వు కూడా దొరవే కదా, నువ్వు దొంగవా, నువ్వు దొరవా, నువ్వు రెవెన్యూ శాఖ మంత్రివా, లేకపోతే నువ్వు కాబోయే ముఖ్యమంత్రివా? హూ ఆర్ యూ? ఎవరండి మీరు? సో మీరు కూడా దొరనే కదా. నీ బిడ్డ పేరు మీద మొన్న గిరిజన రైతులు వెలిమెల ఇంకా కూర్చున్నారు, మా తాండావాసులు, మా గిరిజన రైతులు ఇంకా వెలిమెల సాక్షిగా ఇంకా అక్కడనే టెంట్ వేసుకొని ఇంకా దీక్ష చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రికి మీకు చీమ పుట్టట్లేదు. దొర పొంగులెట్టి దొర, ఓ పొంగులెట్టి దొర, ధరణి దొరల కోసం అన్నావు కదా, మరి ఇదే ధరణిని అడ్డు పెట్టుకొని మొన్న నవీన్ మిట్టల్ అడ్డు పెట్టుకొని ధరణిని అడ్డు పెట్టుకొని నీ బిడ్డ పేరు మీద వెలిమెల భూములు రాయించుకోలేదా నువ్వు? ధరణిలో డాక్యుమెంట్స్ మార్చలేదా నువ్వు? ధరణిలో నీ కుటుంబ సభ్యుల మీద నేను చూపించిన డైరెక్ట్ గా పాస్బుక్లు, నీ బిడ్డ పేరు మీద ఉన్న పాస్బుక్లు చూపించిన, గిరిజన రైతుల భూముల్ని నీ బిడ్డ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినవా లేదా? అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఇంకొక కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చేసి మిగిలిన కొంత భూమిని నీ బిడ్డ పేరు మీద ధరణిలో గిరిజన రైతులు మీ పేర్ల మీద ఉన్నటువంటి ధరణిని సవరణ చేస్తూ నీ బిడ్డ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నవా లేదా? మళ్ళా నేను దూరం కాదని చెప్పి నువ్వు మాట్లాడుతావు, కొంచెమన్నా ఉండాలి ఇంకిత జ్ఞానం. మొన్న కూడా చూపించిన కదా నీ కనవల్లే, నీ బిడ్డ పేరు మీద మళ్ళా ప్రూఫ్ అడుగుతావేమో, మళ్ళా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా తాన. నీ బిడ్డ పేరు మీద పాస్బుక్ ఎట్లా చేయించినావు? ధరణి పోర్టల్లో గిరిజన రైతుల భూములు నీ బిడ్డ పేరు మీదకి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ చేసే పోస్ట్ ఎవరిది? నవీన్ మిట్టల్ది. ఎక్కడ పావులు కదిపినావు? శుద్ధపూస మాటలు చెప్పమంటే మస్తు చెప్తారు. ఇన్ని రోజులు టైం ఎందుకు తీసుకున్నారు మీరు పోర్టల్ మార్చలేదని? ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ధరణి ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అందుకని దాని రింగ్ రోడ్ చుట్టూ రింగులు తిప్పినట్టు ఇగో భూభారతి, అదిగో భూభారతి అని చెప్పి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మీరు పోర్టల్ స్టార్ట్ చేసారు. అన్ని తారుమారైపోయినాయి. నీ బిడ్డ పేరు మీద ఆస్తులు పెట్టుకున్నావు. ఎక్కడ వెలిమెల గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ భూములు కొట్టేసినారు ప్రజలారా. వాళ్ళకే తెలియకుండా వాళ్ళ భూములు కొట్టేసిర్రు. 2 నెలల నుంచి వాళ్ళ టెంట్ కిందే కూర్చున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా పట్టదు, వదిలేసిండు. వాళ్ళ ఎమ్మెల్యే కాలయాదే గట్లనే ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు అట్లనే ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా మాట్లాడతలేవు. ఇందులో సిండికేట్ నడుస్తా ఉంది. మళ్ళా ఇందులో కూడా సిండికేట్ నడుస్తా ఉంది. సో దీనికి సమాధానం చెప్పాలి పొంగులేటి గారు.